జెండా ఆవిష్కరణలో భాగంగా ఈరోజు 23వ వార్డు అంబికానగర్లో జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి మా సీనియర్ నాయకులు మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల ఆధ్వర్యంలో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వాస్తవానికి ప్రస్తుతం మన సిరిసిల్ల పట్టణంలో జరుగుతున్న ఈ స్థానిక సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమమే మాది భారతీయ జనతా పార్టీది. అందులో భాగంగా వాస్తవానికి ప్రస్తుతం ఈ గవర్నమెంట్ ఎంత ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటే, గవర్నమెంట్ వచ్చినటువంటి 1 ఇయర్ అంటే ఒక సంవత్సరం లోపలనే జనాల విశ్వాసం కోల్పోయింది. ఇందిరమ్మ పథకం అని చెప్పేసి ఇందిరమ్మ గృహాలు ఇస్తారు, కానీ దానికి కట్టుకోవడానికి ఇసుక లేకుండా చేస్తారు. సామాన్యుల బాధ, పట్టణంలో ఉన్నటువంటి సామాన్యుల బాధ ఒకసారి వర్ణనాతీతంగా ఉంది సిరిసిల్లలో. అలాగే ఎన్నో పథకాలు తీసుకొస్తారు, కానీ ఇవి ముందున్న స్థానిక ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తారు. ఇది జనాలు గమనిస్తూ ఉన్నారు. కనుక రానున్న రోజులలో తగిన గుణపాఠం వారి ఓటు ద్వారా ఈ గవర్నమెంట్కు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని. ఇంకో మాట, మన స్థానిక ఇక్కడ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు 2 సంవత్సరాలైంది ఈ పర్యాయం వారు గెలిచి. దాదాపుగా ఎన్నిసార్లు సిరిసిల్ల ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకున్నారో ఒకసారి వారికే వదిలేద్దాం, వారి విచక్షణకే వదిలేద్దాం. జనాలకు అందుబాటులో లేకుండా మళ్ళీ ఎలక్షన్లు దగ్గరికి వస్తే ఎలక్షన్ల కోసం మాత్రం వస్తాడు. ఆ టైంలో మన సిరిసిల్ల ప్రజలు దాన్ని గమనించి సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా 2 సంవత్సరాల నుండి ఏ స్థానిక నాయకునికి కూడా అందుబాటులో లేనటువంటి ఆ వ్యక్తి వెంట మీరు ఉంటారా? ఒక్కసారి మీ మనస్సాక్షిని చంపుకొని, ఆ కేటీ రామారావు అందరివాడు మాత్రం కాదు, కొందరివాడే. ఆ కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళు మీరు మీ మనస్సాక్షిని చంపుకొని అక్కడ ఉండడం కన్నా రాష్ట్రంలో పరిణామాలన్నీ మారుతున్నాయి. మహబూబ్ నగర్లో మొన్నే చూశారు, గువ్వల బాలరాజు గారు రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి మా బీజేపీ చిత్తం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక స్థానికంగా కూడా ఈ కండువా కింద పనిచేస్తే కనీసం గౌరవం ఉంటుంది, మనసుకు కాస్త ప్రశాంతత ఉంటుంది. కేటీఆర్ చుట్టూన్న నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున విన్నపం, మనస్సు చంపుకొని అక్కడ ఉండకండి, అందరికీ వస్తే మా భారతీయ జనతా పార్టీ ఆహ్వానం స్వాగతం తెలియజేసుకుంటూ, ఇక్కడ ధర్మం కోసం కష్టపడే అవకాశం దొరుకుతుందని మీకు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసినటువంటి 23వ వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.